ఛానల్ ఈరోజు మనం చూసినట్టయితే ప్రముఖ పత్రికల్లో చాలా పెద్దగా రాసిన సందర్భం ఏంటంటే వేములవాడకు రాజన్న వేములవాడ సిరిసిల్ల రాజన్న ఆలయ దాని కమిటీకి విచ్చేసినటువంటి ముఖ్యమంత్రి గారి పైన 32,000కు ఒక భోజనం ఒక వ్యక్తి ఖర్చు 32,000 అట్లా 32 లక్షల రూపాయలు భోజనానికి అయినాయని ఆయన అచ్చిపోయిన ఖర్చుల కింద 2 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని దానిని ఈఓ గారికి బిల్లు ఆమోదానికి పంపించడం జరిగిందన్న విషయం మనం చూసాం. ఒక 32,000 రూపాయలు భోజనం ఖర్చు అంటే ఒక 32,000 రూపాయలు అంటే ఒక 3 సగటు సామాన్య కుటుంబాలు 3 నెలలు బ్రతికే గాసం వస్తుంది. మరి ఇదేనా ప్రజాపాలన? ఇదేనా? ఈ తవ్విన కొద్దీ బయటపడుతున్న ఈ కథనాలను చూస్తుంటే విస్మయాన్ని గురి చేస్తున్నాయి. మొన్నటికి మొన్న కోడెల విషయం అయితేనేమి, మళ్ళీ నిన్నటికి నిన్న భోజనాల ఖర్చు, ఇవాళ మళ్ళీ కొత్తగా ఏంటంటే 2 గంటల విడిది కోసం కొత్త బెడ్లు సింకులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందనే విషయాన్ని మనం చూసాం. దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం యొక్క భక్తులు ద్వారా చెల్లించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా, అక్రమార్జన చేసే విధంగా చేసేటువంటి కార్యక్రమాల్లో రూపకల్పన చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆ రాజరాజేశ్వర స్వామి ఆయన శిక్షను ఖరారు చేసే ఉంటాడు. ఎందుకంటే ప్రజల సొమ్ముతోని దుబారా చేసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో 32,000 రూపాయలకు ఒక భోజనం 5 స్టార్ హోటల్లోనే లేదు. మరి ఎక్కడి 5 స్టార్ హోటల్, ఎక్కడి నుండి ఏ భోజనాలు తీసుకొచ్చి పెట్టారో? ఒక బిర్యానీ ఖర్చు 32,000 అంటే మరి ఒకసారి అందరూ విస్మయానికి గురి చేసిన వార్తగానే కొనసాగింది. అలాగే మనం చూసుకున్నట్టయితే మంతని నియోజకవర్గంలోని మంతని ప్రాంతంలోని పిఎస్సిసిఎస్ వద్ద వరికాలాల దగ్గర ఒక యువకుడు అక్కడ జరుగుతున్న తప్పులను ఎత్తి చూపెట్టిండనే కారణం చేత మొన్నటికి మొన్న ఆ పిఎస్సి చైర్మన్ శ్రీనివాస్ గారి ఆదేశానుసారం సిఐ ఎస్ఐ గారు ఆ యువకుని తీసుకెళ్లి థర్డ్ డిగ్రీ ప్రయోగించడం జరిగింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కారణం చేత ఆ రోజు వెళ్ళి మళ్ళీ ఉదయం మళ్ళీ రమ్మన్నారు. మళ్ళీ రమ్మంటే నన్ను ఎక్కడ మళ్ళీ ఈ విధంగానే చిత్రహింసలు చేస్తారన్న భయపడ్డ సదరు యువకుడు ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకోవడం జరిగింది. ఉరివేసుకున్న సంఘటనను చూసిన తల్లి మొత్తుకోవడంతో చుట్టుపక్కల వారు వచ్చి ఆ తలుపులు పగలగొట్టి ఆ యువకుడిని ప్రాణాలతో చివరికి వరకు కొట్టుమిట్టాడుతున్న ఆ యువకుడిని రక్షించి తీసుకువెళ్ళి కర్మర్ హాస్పిటల్లో వేయడం జరిగింది. అయినా ఇప్పటికీ కూడా ఆ సదరు యువకుడు కోమాలో నుండి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. నిన్నటికి నిన్న ఆ యువకుడిని చూసినటువంటి స్థానిక మీడియాలు ఏవైతే ఉన్నాయో కొన్ని కథనాలు కూడా రావడం జరుగుతుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ విషయాన్ని మాత్రం మర్చిపోయింది. అక్కడ ఉన్న మంది నియోజకవర్గ జర్నలిస్టులు కానీ ఈ వార్తను ఏ కోశాన ఏ కొద్దిగా కూడా చూపెట్టకుండా మరీ పక్షపాత ధోరణితోని ప్రవర్తిస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుందని చాలా సందర్భాలలో మనం మంత్రి నియోజకవర్గం యొక్క బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి. ఇక్కడ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలు ఏవైనా కూడా ఒక వ్యక్తిని పెంచడానికి కోసమే ప్రయత్నం చేస్తున్నాయి తప్పితే మరే విధంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయడం లేదని పలు సందర్భంలో మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ గారు తెలియజేసిన సందర్భాలు కోకొల్లలు. మరి ఇంత పెద్ద సంఘటన జరిగినా ఇప్పటి వరకు ఒక ఎంక్వైరీ లేదు. సదర్ వ్యక్తులపైన, సదర్ సిఐఎస్ఐ పైన ఎటువంటి నోటీసులు కూడా లేకుండా ఆ వ్యక్తి ఇప్పటికీ కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ కూడా ఒక ఎంక్వైరీ జరగకుండా ఉందంటే దీనికి ఏ విధమైన కారణం అయి ఉంటుంది? రాజకీయ ఒత్తిడి ఏ స్థాయిలో ఉందనే దానికి మంత్రి నియోజకవర్గంలోని పోలీస్ వ్యవస్థ ప్రజల కోసం పనిచేస్తుందా, లేకపోతే కాంగ్రెస్ నాయకులకు మడుగులు ఒత్తడానికి కోసం ప్రయత్నం చేస్తుందా? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం గొంతెత్తి మాట్లాడితే, ప్రశ్నిస్తే అయితే కేసులు, లేకపోతే అక్రమ నిర్బంధాలు, లేకపోతే ఈ విధంగా లాఠీ చార్జీలు చేసి వ్యక్తుల ప్రాణాలతో చెలగాటం ఆడడం పరిపాటిగా మారిన మంత్రి నియోజకవర్గ పోలీసులు ఇప్పటికైనా కనువిప్పు జరగాలి. ఈ మంత్రి నియోజకవర్గంలోని 2014 కంటే ముందు ఏ విధంగానైతే పోలీస్ వ్యవస్థ ఇక్కడ రాచరిక పాలనను కొనసాగిస్తూ నిర్బంధాలను, దౌర్జన్యాలను కొనసాగించే విధంగా 2014 కంటే ముందు ఏ విధంగానైతే మంత్రి నియోజకవర్గంలో ఉందో మళ్ళీ అవే రోజులను తిరిగి తీసుకొచ్చిన ఘనత ఇక్కడ మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యేది. మంత్రిని పోలీసులకు ఒకటే విజ్ఞప్తి: భారత రాజ్యాంగం ప్రణవిల్లాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడాలి, ప్రతి పౌరునికి సమాన హక్కులు. ఆ ఆర్టికల్ 14 అనేది అందరికీ సమానంగా వర్తిస్తుంది. ఒక వ్యక్తి యొక్క రైట్ని నువ్వు ఏ విధంగా నిర్బంధం చేస్తావు? ఒక వ్యక్తి పైన ఒక దొంగ లేకపోతే ఒక దోపిడీదార ఏ విధంగా థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారు, ఏ విధంగా ఒక వ్యక్తిని లాఠీ చార్జ్ చేశారు, మరి కస్టడీకి తీసుకొని అనేదానికి ఇప్పటికీ మరి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇవాళతో అయిపోలేదు. హ్యూమన్ రైట్స్ ఉన్నాయి, మాకు ఒక హక్కులను పరిరక్షించుకోవడానికి న్యాయస్థానాలు ఉన్నాయి, మాకు
న్యాయస్థానాల మీద నమ్మకం ఉందని ఆయన ఒక యువకుని యొక్క తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ తెలియజేయడం జరిగింది. ఇంకా దీనిలో ముఖ్యమైన మలుపైన ఘట్టం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క ఆ తండ్రి గారు కూడా దాని పోలీసుల కోసం తన జీవితాన్ని ధారపోసి హోంగార్డ్గా విధులు నిర్వహించి హోంగార్డ్గా ఉన్న కాలంలో ఎంతోమంది ఆఫీసర్లకు సేవ చేసి ఎంతో గొప్పైన విలువైన సమాచారాన్ని పోలీస్ వ్యవస్థకు అందించిన ఆయన కొడుకే ఈ విధంగా జరిగిందని ఆయన వెళ్ళి అడిగితే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే బాగోదని సదరు ఎస్ఐ సిఐ గారు తిట్టినట్లుగా కోపడినట్టుగా నిన్న మనకు తెలిసిన సమాచారం. అలాగే మంతని నియోజకవర్గంలో దళిత బంధు సాధన సమితి అధ్యక్షులు మా భూపాల్పల్లి అధ్యక్షులు నోముల సంపత్ మహారాజ్ మరియు జక్కు శ్రావణ్ ముత్తయ్య వెంకటేష్ రమేష్ గారు ఈరోజు మా దళిత బంధు నిధులను మాకు ఇప్పియాలని మా దళిత బంధు నిధులను వెంటనే మాకు విడుదల చేసే విధంగా ఖమ్మంలో ఖమ్మానికి ఒక రూలు మాకొక రూల్ ఉంటుందా, రెండో విడత నిధులను కలెక్టర్ వద్ద ఉన్న నిధులను వెంటనే విడుదల చేసి లబ్ధిదారులకు అందించాలని ఎక్కడైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా మేనిఫెస్టో కమిటీని రూపొందించిన ఉద్దిల శ్రీధరబాబు గారు మా ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారని వారి కుటుంబానికి వారి తండ్రి గారి నుంచి వెళ్ళి వారి వరకు కూడా మేము భుజాలు కాయలు కాచేలాగా మా దళితుల సంఘాలన్నీ మేము వారిని భుజాలకు ఎత్తుకున్నప్పటికీ కూడా మా పట్ల ఈ కోసింతైన కనికరం లేదని మంతని నియోజకవర్గ దళిత బంధు లబ్ధిదారులకు తో పాటుగా రాష్ట్రంలోని అందరి లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా నిర్ణయం చేపట్టేలాగా గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి శ్రీపాదరావు గారు కనీసం కలలోనైనా వచ్చి ఆయనను హెచ్చరించాలని ఆయన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలోని శ్రీపాదరావు గారికి విగ్రహానికి వినతి పత్రం ఇవ్వడంతో పాటుగా వెంటనే తక్షణమే నిధులను మంజూరు చేపించి మీరు అప్పుడు ఇచ్చిన 10 లక్షలైనా లేదా మీరు ఇస్తానన్న అంబేద్కర్ అభయస్థ 12 లక్షలను ప్రతి దళిత కుటుంబానికి కంటిన్యూషన్ గా అందరికి చివరి స్థాయి వరకు చేరే విధంగా నిర్ణయం తీసుకోవాలని, లేని ఏడల మా కార్యాచరణను ప్రకటిస్తామని తెలియజేయడం జరిగింది. ఇకపోతే కమన్పూర్ మండలంలోని పలు సమస్యలపైన నిన్న బీఆర్ఎస్ మండల పార్టీ నాయకులు స్థానిక ఎంపీఓ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. గతంలో నిర్మించినటువంటి నూతలగుంట వద్ద నిర్మించినటువంటి ఏదైతే శ్మశాన వాటిక ఉందో ఆ శ్మశాన వాటిక దోబిగాడు నిరుపయోగంగా తయారై శ్మశాన వాటిక దాని పనులు పూర్తిగా నిర్వహించకపోవడం వలన అది అస్తవ్యస్తంగా తయారై అది పందులకు నివాస కేంద్రంగా తయారైందని, అక్కడే జంతు కళేబారాలతో పాటు చెత్త చెదారం అదే కుంటలో వేయడం వల్ల పిల్లిపల్లెకు కమాన్పూర్కు వెళ్లే దారిలో మధ్యలో తీవ్రమైన దుర్గంధంతో పాటు జంతు కళేబారాలతో కుళ్ళిపోయి అక్కడ ప్రజా ఆరోగ్యం తీవ్రంగా నష్టం వాటిల్లే సందర్భం ఉన్నదన్న విషయాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. లక్షల కోట్ల రూపాయలను వెచ్చించి దోబిఘాట్ మరియు శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టినప్పటికీ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వలన శ్మశాన వాటిక అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి సుదూర ప్రాంతం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఆ సదరు కాంట్రాక్ట్ పైన ఏ విధమైన చర్యలను చేపట్టైనా పూర్తి పనులను పూర్తయ్యే విధంగా చూసి వెంటనే తక్షణమే దాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా నూతలకుంటను మురికి కుంటలాగా కాకుండా ఒక మంచినీటి సరస్సుగా ఏర్పాటు చేయడానికి కావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేపించి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచాలని బీఆర్ఎస్ నాయకులు నిన్న స్థానిక ఎంపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇకపోతే కమాన్పూర్ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్కు ఇప్పటికీ అద్దె భవనంలోనే కొనసాగుతూ ఉంది. కమాన్పూర్ మరి ఏం చేసుకున్న పాపమా మరి తెలియదు. కానీ పక్కనే ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి ఎమ్మెల్యే గారు అక్కడ 50 లక్షల రూపాయలు కలెక్టర్ గారి స్పెషల్ ఫండ్ నుండి ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మాణం కోసం వదలకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ షాడో సీఎంగా మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గతంలో పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు చాలా సందర్భాల్లో ఆయన మంత్రిగా విప్పుగా ఆయన తండ్రి గారు స్పీకర్గా కూడా పనిచేసిన చరిత్ర 40 సంవత్సరాల చరిత్ర రాజకీయ చరిత్ర కలిగినటువంటి దుద్దిల్ల కుటుంబం మరి కమాన్పూర్ పైన సీతకన్య వేసిందని చెప్పవచ్చు. మరి ఎంఆర్ఓ ఆఫీస్కు 50 లక్షలు కాదు 1 కోటి రూపాయలు మంజూరు చేసేంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకుండా ఇంకా అద్దె భవనంలోనే ఎంఆర్ఓ ఆఫీసు నిర్వహించే దుస్థితికి కారణమైన శ్రీధర్ బాబు గారు మరి ఈ ప్రజల పట్ల మీకు ఎందుకు అంత ద్వేషం కోపం అని ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే కమాన్పూర్ మండలంలోని పిహెచ్సి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో ఆ భవనాలన్నింటినీ శిథిలావస్థకు చేరుకోవడం జరిగింది. దానిని అప్గ్రేడ్ చేసి ఆ శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించి నూతన భవనాలను ఏర్పాటు చేసి అక్కడ వైద్య సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన భవనాలను అక్కడ ఉంటే ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపెట్టాలని మంత్రి గారిని పలు సందర్భాల్లో కోరినప్పటికీ ఇక్కడ ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు కనబడడం లేదు. వాటిపైన కూడా పూర్తిగా నివేదికలు తెప్పించుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మా కమాన్పూర్ మండలానికి తీసుకురావాలని కమాన్పూర్ మండల ప్రజానాయకులు ప్రజల పక్షాన కోరడం జరుగుతుంది. ఇక పోలీస్ వ్యవస్థకు వస్తే ప్రజల పక్షాన పోరాడడం ప్రతిపక్ష పార్టీ హక్కు సార్. ప్రతిపక్షాలు ప్రజల తరపున గొంతెత్తి కోరుతాయి. దీనిని పెద్ద ఏదో నిషేధిత పార్టీలు కావు, మావి నిషేధిత సంఘాలు కాదు. మేము నిషేధిత పార్లమెంట్ అన్పార్లమెంట్ వర్డ్స్ ఎక్కడ వాడడం లేదు. మేము పోరాడేదల్లా వారు ఇస్తానన్న 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని, 2500 రూపాయలు మహిళలకు ఇస్తానన్నారు వాటిని ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తానన్నారో వాటిని ఇవ్వాలని, వాటితో పాటు నిరుద్యోగ భృతి ఇవ్వాలని, విద్యా కానుక ఇవ్వాలని, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వాలని ప్రజల పక్షాన మేము పోరాడితే, ప్రజా గొంతుకలై మేము వినిపిస్తే ప్రతిపక్ష పార్టీ యొక్క పాత్రను కూడా మీరే అణిచివేసే ధోరణితో ఇక్కడ కేసులు కట్టాయి. ఒక ఉద్దేశంతో మీరు ఏదైతే చేస్తున్నారో ఇది మంచి పద్ధతి కాదు సార్. మీరు ముందు భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం చట్టాలను రూపొందించి చట్టాల పరిరక్షణ కోసం మిమ్మల్ని ప్రజల చేత నియమించుకుంటే మీరు ఇదే ప్రజా గొంతుకను వినిపిస్తున్న ప్రతిపక్ష పార్టీలపైన నిర్బంధాలను కేసులను మోపే మీ దుశ్చర్యలు మీ చర్యలన్నింటినీ మానుకొని ఇప్పటికైనా సార్ ఏ వ్యక్తికి రాజ్యాధికారం అనేది శాశ్వతం కాదు. ఇక్కడ ఏ వ్యక్తులు శాశ్వతంగా ఉండిపోవడానికి రాలేదు. మీ వ్యక్తిత్వాన్ని పెంచుకునే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధమైన కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజారంజకమైన పరిపాలన కొనసాగేలాగా ఇక్కడ ఈ నియంతృత్వం పోయి ప్రజాస్వామ్యం ప్రణవిల్లేలాగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ నేను మీ అనిల్ బొమ్మగాని. థ్యాంక్ యూ.